హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుబ్బు. వెల్కమ్ టు ఎలక్ట్రికల్ తెలుగు ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఎర్తింగ్. టోటల్ ఎలక్ట్రికల్ సిస్టంలోనే ఎర్తింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నా ఉద్దేశం ప్రకారం ఎర్తింగ్ ఉండబట్టే ఈరోజు మనం ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీని ఇంత ధైర్యంగా ఉపయోగించుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక వస్తువుని కొన్నామనుకోండి, ఆ వస్తువుని కొనడం మాత్రమే కాదు, ఆ వస్తువుని జాగ్రత్తగా కాపాడుకోవడం, ఒకవేళ ఆ వస్తువు పాడైనట్లయితే దాని ద్వారా మనకి ఎటువంటి హాని కలగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యమైన విషయం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక గ్లాస్ కొన్నామనుకోండి, ఈ గ్లాస్ కొనడం ఎంత ఇంపార్టెంటో ఈ గ్లాస్ పగిలిపోకుండా చూసుకోవడం అంతే ఇంపార్టెంట్. ఈ పగిలిపోయిన గ్లాసు ముక్క మనల్ని గాయపరచకుండా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అటువంటి చాలా గొప్ప రోల్ని ప్లే చేస్తున్నటువంటి ఎర్తింగ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ముందుగా మనం ఎర్తింగ్ గురించి తెలుసుకోవాలంటే 3 విషయాల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మొదటిది కరెంట్, 2 వోల్టేజ్, 3 రెసిస్టెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ గురించి చూద్దాం. వాట్ ఈజ్ కరెంట్? కరెంట్ అంటే ఏంటి? ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కరెంట్. అంటే ఎలక్ట్రాన్స్ యొక్క కదలికని కరెంట్ అంటారు. సో దీస్ ఆర్ ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ ఛార్జ్. సరే, అది పక్కన పెడితే ఎలక్ట్రాన్స్ యొక్క కదలికని కరెంట్ అంటారు. సో బాగానే ఉంది, ఎలక్ట్రాన్స్ యొక్క కదలని కరెంట్ అంటారు. చాలామందికి వెంటనే వచ్చే డౌట్ ఏంటంటే, ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి? మంచి క్వశ్చన్. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏదైనా మనం ఒక పదార్థం తీసుకున్నాం అనుకోండి, వుడ్ అవనివ్వండి, మెటల్ అవనివ్వండి, పేపర్, ఏదైనా సరే. సో దాన్ని మనం చిన్న భాగాలు చేస్తే చిన్న పదార్థాలు అవుతాయి. వీటిని కూడా చిన్న పదార్థాలు చేస్తే అణువులు అవుతాయి. ఈ అణువులు కూడా ఇంకా చిన్న పదార్థాలు చేస్తే పరమాణువులు అవుతాయి. సో ఈ పరమాణువుని కనుక మనం చూసినట్లయితే దీని షేప్ ఇలా ఉంటుంది. మనం చిన్నప్పుడు చదువుకుంటాం ఆటం అని చెప్పేసి. సో ఇది ఆటం అనుకోండి, దీని చుట్టూ వలయాలు ఉంటాయి. సో ఈ వలయాల్లో చివరి వలయంలో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ చివరి వలయంలో ఉండే ఎలక్ట్రాన్స్ ప్రతి ఆటంకి చివరి వలయంలో 4 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని కండక్టర్ అని, 4 కంటే తక్కువ ఉంటే దాన్ని ఇన్సులేటర్ అని అంటారు. కండక్టర్ అంటే వాహకం, దేంట్లో నుంచి అయితే కరెంటు ఫ్లో అవ్వగలదో దాన్ని వాహకం అంటారన్నమాట. సో ఇక్కడ ఏంటి 5 ఉన్నాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. 5 ఉన్నాయంటే ఇది ఖచ్చితంగా వాహకమే, ఇందులో నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇలాంటి అణువులు, పరమాణువులు ఈ చివరి ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇంకో ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ జంప్ అయ్యి ఇంకో ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిట్లోకి జంప్ అవ్వడం, ఇక్కడి నుంచి ఇంకో జంప్ అవ్వడం, అలా ఈ జంప్ అవ్వడాన్నే మనం ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం అన్నమాట. సరే, ఇక్కడ అయితే మనం కరెంట్ అంటే ఏంటో అర్థమైంది కదా మనకి. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కరెంట్. అంటే ఎలక్ట్రాన్స్ యొక్క కదలిక కరెంట్. ఓకే, సెకండ్ థింగ్ వోల్టేజ్. ఈ వోల్టేజ్ అంటే ఏంటి? బాగానే ఉంది, మనం చెప్పుకున్నాం ఎలక్ట్రాన్స్ కదలిక కరెంట్ అని. ఈ ఎలక్ట్రాన్స్ని కదిలించేది ఎవరు? పాయింట్ కదా, ఈ ఎలక్ట్రాన్స్ని కదిలించేది ఎవరు? దట్ ఈస్ వోల్టేజ్. ఈ ఎలక్ట్రాన్స్కి కొంత ఫోర్స్ ఇచ్చి దీన్ని కదిలించేదే వోల్టేజ్. ఈ వోల్టేజ్కి మరొక పేరు, లేదంటే వోల్టేజ్కి అసలైన పేరు అని చెప్పుకోవచ్చు, అది పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే ద డిఫరెన్స్ ఆఫ్ ది లెవెల్స్ ఆఫ్ ది 2 చార్జెస్ బిట్వీన్ ది 2 ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్. అంటే ఒక కండక్టర్ యొక్క, అంటే ఎందులోంచి అయితే కరెంట్ ఫ్లో అవుతుందో ఆ కండక్టర్ యొక్క 2 భాగాలు తీసుకున్నట్లయితే, 2 చివర్లు తీసుకున్నట్లయితే హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోవర్ పొటెన్షియల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. సపోజ్ మన ఇళ్ళలో 230 వోల్ట్స్ సప్లై ఉందని చెప్తాం. సో దాని అర్థం ఏంటంటే 230 పొటెన్షియల్ నుంచి 0 పొటెన్షియల్కి ఈ కరెంట్ ఫ్లో అవుతుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని పొటెన్షియల్ డిఫరెన్స్ 230 వోల్ట్స్ అంటారు. ఓకే, సో ఈ
ఎలక్ట్రాన్స్ని మూవ్ చేసేది వోల్టేజ్ అని చెప్పుకున్నాం. ఈ వోల్టేజ్కి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది మన ఈ టాపిక్ కావాల్సిన 2 టాపిక్స్ ఉన్నాయి, 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, ఎప్పుడైనా ఎలక్ట్రాన్స్ అనేవి హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్కి ఫ్లో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పైప్ తీసుకున్నామంటే పైప్లో ఉన్న వాటరు ఎత్తు నుంచి పల్లానికే కదా ఫ్లో అయ్యేది. అదేవిధంగా ఇక్కడ వోల్టేజ్ అనేది హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్కి ఫ్లో అవుతుంది. ఇది ఒక ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ తీసుకున్నట్లయితే, ఎప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి లో రెసిస్టివ్ పాత్ అనేది ఎంచుకుంటుంది. సో దీని అర్థం ఏంటంటే, బాగానే ఉంది, హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్కి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంది. ఇది హయ్యర్, దీనికంటే ఇది లోయరే. కానీ ఈ రెండిట్లో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎటు ఫ్లో అవుతాయి? సరే, ఇది పైప్ అనుకోండి, పైప్లో వాటరు, దీనికంటే ఈ 2 పల్లంలోనే ఉన్నాయి. కానీ ఎటు ఫ్లో అవుతుంది? దీనికంటే అన్నిటికంటే తక్కువ పల్లంలో ఉన్నదానికి కదా వాటర్ ఫ్లో అయ్యేది. అదేవిధంగా లో రెసిస్టివ్ పాత్ అంటే దీన్ని ఆపే గుణం తక్కువ ఉన్న వైపుకే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సో బాగానే ఉంది, లో రెసిస్టివ్ పాత్ అని ఉపయోగించాను. ఇక్కడ రెసిస్టివ్, ఈ రెసిస్టెన్స్ అంటే ఏంటి? నేను చెప్పాక థర్డ్ ఏంటి? రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ గురించి మనం తెలుసుకుందాం. రెసిస్టెన్స్, సపోజ్ ఈ పైప్లోంచి వాటర్ ఫ్లో అవుతుంది. ఓకే, సో ఈ మధ్యలో ఈ పైపుని చిన్న చేసేసాను. అప్పుడేమవుతుంది? ఈ వాటరు ఇంతకుముందు ఫ్లో అంత ఫ్రీగా ఫ్లో అవ్వలేదుగా, ఇక్కడికి వచ్చినప్పటికి కొంత దీని ఫోర్స్ తగ్గిపోతుంది. ఇదే రెసిస్టెన్స్ అంటే. సో మన కండక్టర్లో ఈ ఎలక్ట్రాన్స్ ఫ్లోని ఆపే శక్తినే రెసిస్టెన్స్ అంటారు. ఓకే, ఇది ఎంత బలంగా దీన్ని ఆపితే దీన్ని అంత రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది అంటారు. ఓకే, సో రెసిస్టెన్స్కి యూనిట్స్ వచ్చేటప్పటికి ఓమ్స్. ఇప్పుడు మనకి కరెంట్ అర్థమైంది, వోల్టేజ్ అర్థమైంది, రెసిస్టెన్స్ కూడా అర్థమైంది. ఓకే, ఇప్పుడు రెసిస్టెన్స్ సిల్వర్లో అన్నిటికంటే తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, దీనికంటే కాపర్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, దీనికంటే అల్యూమినియంలో ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, దీనికంటే మనిషిలో ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, దీనికంటే వుడ్లో ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనకి ఏంటి, ఈ కాపరు, సిల్వరు, అల్యూమినియం వీటికంటే కూడా మనిషిలో ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే కరెంట్ అనేది, ఒకవేళ కరెంట్కి కానీ ఆప్షన్ వస్తే నువ్వు ఇందులో ఫ్లో అవ్వాలా మనిషిలో ఫ్లో అవ్వాలా అంటే ఇది మనిషిని వదిలేసి మెటల్లోనే ఫ్లో అవుతుంది. ఇది క్లియర్ కదా? సో మనిషి కంటే వీటన్నిటికీ రెసిస్టెన్స్ ఎక్కువ. ఓకే, ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి వెళ్దాం. ఎర్తింగ్ ఇందులోనే ఉంది. ఎర్త్ అంటే ఏంటి? భూమి. ఓకే, ఈ భూమికి కలపడం. భూమికి దేన్ని కలపాలి చెప్తాను. మీరింట్లో మన ఎలక్ట్రికల్ సాకెట్ని చూస్తుంటే దాంట్లో 3 హోల్స్ ఉంటాయి. ఓకేనా? ఈ కింద 2 హోల్స్ సమానంగా ఉంటాయి, ఈ పై హోల్ మాత్రం కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఓకే, సో ఇందులో ఒక హోల్ అనేది ఫేజ్, ఇంకో హోల్ న్యూట్రల్. అంటే ఈ 2 మనకి హయ్యర్ పొటెన్షియల్, లోవర్ పొటెన్షియల్, ఈ 2 మనకి సప్లై, ఈ 2 మెయిన్ అని అనుకుంటాం. కానీ వీటన్నిటికంటే మెయిన్ ఏంటి? ఇది ఎర్త్. ఇది మనల్ని కాపాడేది. ఎర్తింగ్ ఒకటి వస్తువుని కాపాడడానికి, రెండోది మనల్ని కాపాడడానికి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఈరోజు మనం ఈ ఎర్తింగ్ అనేది మనల్ని ఎలా కాపాడుతుంది అనేది తెలుసుకుందాం. సో ఈ థర్డ్ది ఎర్తింగ్. ఇలాగా ఇంట్లో ఉన్న అన్ని సాకెట్ల యొక్క ఈ 3వ హోల్ అనేది ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, అది తీసుకెళ్ళి మీ ఇంటి బయట ఒక ఎర్త్ పిట్ అని చూస్తుంటారు, కొంతమంది పెట్టుకోపోయి ఉంటారు. సో ఈ వీడియో తర్వాత మీరు అందరూ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎర్త్ పిట్. ఈ ఎర్త్ పిట్కి ఈ సాకెట్లకి ఉన్న 3వ హోల్స్ అన్నీ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. దీని ఉపయోగం ఏంటో చూద్దాం. ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఉపయోగించే ఒక మెటాలిక్ అప్లయన్స్ చూద్దాం. మెటాలిక్ అప్లయన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరన్ బాక్స్. ఓకే, ఇది ఒక ఐరన్ బాక్స్ అనుకుందాం. ఇది మొత్తం ఐరన్తో తయారు చేయనటువంటి అప్లయన్స్, పరికరం. దీన్ని మనం చేత్తోనే కదా ఉపయోగించేది, అంటే మనకి దీనికి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. దీనికి మనం సేమ్ ఇక్కడి నుంచి కేబుల్, దీనికి పవర్ కనెక్షన్ ఇస్తాం. సో యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు
హయ్యర్ పొటెన్షియల్, లోవర్ పొటెన్షియల్, ఫేజ్, న్యూట్రల్, ఇది వర్క్ అవ్వడానికి దీనికి కనెక్షన్ ఇచ్చాం. ఇంకో మూడవది వచ్చేటప్పటికి దీని బాడీ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సపోజ్ ఇది కనెక్ట్ అయ్యి లేదనుకుందాం. ఓకే, సపోజ్ ఇది కనెక్ట్ అవ్వలేదు, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఈ ఐరన్ బాక్స్ అనేది దీని లోపల ఒక కాయిల్ ఉంటుంది. ఆ కాయిల్ వేడెక్కడం వల్ల ఇది వేడెక్కి దీని బరువుతో మనం ఐరన్ చేస్తాం. సో ఇది ఇలా వర్క్ అవుతుంది. సపోజ్ ఆ కాయిల్ కాలిపోవడం కానీ, లేదంటే ఈ కేబుల్ ఇక్కడ కట్ అయిపోవడం కానీ జరిగి ఇది వచ్చి డైరెక్ట్గా ఈ ఐరన్ మెటల్కి టచ్ అయి ఉంటే ఈ ఎలక్ట్రాన్స్ ఈ హయ్యర్ పొటెన్షియల్ నుంచి ఈ కాయిల్ పాడవడం వల్ల, లేదంటే ఈ వైరు ఈ బాడీకి టచ్ అవ్వడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ ఫ్లో ఈ బాడీ ద్వారా దీన్ని టచ్ అయిన మీ చేతి నుండి, ఇక్కడ కదా మీ గుండె ఉండేది, ఈ గుండె ద్వారా మీరు భూమి మీద నిలబడి ఉన్నారు. సో మీ బాడీ ద్వారా ఈ భూమిలోకి ఈ కరెంట్ ఫ్లో అవుతుంది. ఎందుకంటే భూమి లోయర్ పొటెన్షియల్, ఇది హైయర్ పొటెన్షియల్, త్రూ మీ హార్ట్. కాబట్టి మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచే, లేదంటే మీ గుండె ఆగిపోవడానికి, అంటే మీ మరణానికి కూడా కారణం అవ్వగలదు. ఇప్పుడు మన ఎర్త్ కనెక్షన్ ఈ బాడీకి ఇచ్చామనుకుందాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా మీలో ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుందా, ఈ కాపర్లో ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుందా, లేదా అల్యూమినియం? మనం యూజువల్గా వాడే కేబుల్స్ అన్నీ కాపర్ ఆర్ అల్యూమినియం ఇంట్లో. సో ఈ మీ ఇద్దరిలో ఎవరిలో రెసిస్టెన్స్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది? మీలోనే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో మీలోనే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కరెంట్కి ఆప్షన్ ఇస్తే మీలో ఫ్లో అవుతుందా, కాపర్లో ఫ్లో అవుతుందా, లేదా అల్యూమినియం ఫ్లో అవుతుందా? ఇక్కడ వచ్చింది కరెంట్కి ఆప్షన్. మీలో ఫ్లో అవుతుందా, ఈ ఎర్త్ వైర్లో ఫ్లో అవుతుందా? ఖచ్చితంగా ఎర్త్ వైర్లోకే ఫ్లో అవుతుంది. కాబట్టి మీరు ఈ అప్లయన్స్ని యూజ్ చేస్తున్నప్పుడు ఇది ఏమైనా డ్యామేజ్ అయినా కానీ, ఈ ఫేజ్ కండక్టర్ వచ్చి బాడీకి టచ్ అయినా కానీ ఈ సప్లై మీలో ప్రవహించకుండా దీనికి ఇష్టమైనటువంటి మీకంటే తక్కువ రెసిస్టెన్స్ ఉన్నటువంటి ఈ ఎర్త్ వైర్లోకి ఫ్లో అయ్యి ఇదే వైర్ ద్వారా వెళ్ళి ఎర్త్ పిట్లోకి కరెంట్ డిస్పోజ్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ ఇది పాడైపోయినా కానీ, ఇక్కడ ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ మనకు మాత్రం ఎటువంటి హాని జరగదు. ఆ విధంగా ఈ ఎర్త్ వైర్ వల్ల ఎంతో విలువైనటువంటి మన ప్రాణాలని మనం రక్షించుకోగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు అర్థమైంది కదా ఎర్తింగ్ అనేది ఎలక్ట్రికల్లో ఎంత ఇంపార్టెంట్ అయిన విషయమో. ఇది ఒక్కటే కాదు, మీరు ఏ అప్లయన్స్ తీసుకోండి, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద సర్క్యూట్స్ దగ్గర నుంచి, జనరేటర్స్ దగ్గర నుంచి, మన ఇంట్లో ఉపయోగించే చిన్న చిన్న ఎలక్ట్రికల్ వస్తువుల వరకు ప్రతి దానికి ఎర్త్ కనెక్షన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్, ఖచ్చితంగా ఉపయోగం. కాబట్టి మీ ఇంట్లో ఇప్పటివరకు ఎర్త్ పిట్ లేనట్లయితే ఎర్త్ పిట్ని తయారు చేయించుకోండి. ఆ ఎర్త్ పిట్ టైప్స్ ఏంటి, అవి మన ఇంటికి ఎలాంటి ఎర్త్ పిట్ సూట్ అవుతుంది అనేది మనం ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం. కాబట్టి సో ఎర్త్ పిట్, ఎర్తింగ్, దాని ఉపయోగం, ఎర్తింగ్ వలన మనం ఏ విధంగా రక్షించబడతాం అనేది ఈరోజు తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ మీకు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.